వీడియోకి అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఎక్స్‌పోర్ట్స్, ఇన్‌పుట్స్ తాలూకా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. దీనికంటే ముందు దీని యూజ్ కేస్ ఏంటనేది చెప్తాను. మనం రియల్ టైమ్‌లో ఏంటంటే అన్ని ఫంక్షనాలిటీస్‌ని ఒకే ఫైల్‌లో రాయం. డిఫరెంట్ ఫైల్స్‌లో రాస్తాం. వాటిని ఒకదాని నుంచి ఇంకో దానికి తీసుకుంటాం. లైక్ మనం ఇంట్లో చూడండి, బట్టలు గానీ, గిన్నెలు గానీ ఇవన్నీ మనం ఏం చేస్తాం అంటే ఒక ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటాం. పెట్టుకుంటే ఏవేవి ఎక్కడ ఉన్నాయి మనకు వెంటనే దొరుకుతాయి. అదేవిధంగా కోడ్‌లోని కూడాను మనం ఒక్కొక్క మాడ్యూల్‌కి సపరేట్ ఫైల్స్, సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని సపరేట్‌గా పెట్టుకుంటాం. అప్పుడు కోడ్ అనేది క్లీన్‌గా ఉంటుంది. ఎక్కడ ఏముందనేది మనకు తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే దీంట్లో రీయూజబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ఒకసారి రాస్తాం, కానీ దాన్ని చాలాసార్లు మనం యూజ్ చేసుకుంటాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక దీంట్లో ఉన్నదాన్ని ఇంకో దీనికి తెచ్చుకుంటేనే కదా యూజ్ చేయగలుగుతాం. అలాగనమాట. సో అయితే మనం ఎలా తెచ్చుకోవాలి, ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. దానికోసమే ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనే కాన్సెప్ట్. ఇక్కడ 2 ఫైల్స్ రాసింది చూడండి, export.js, import.js. ఓకేనా. ఇక్కడ ఎక్స్పోర్ట్లో నేను చూడండి యాడ్, మల్టిప్లై, డివైడ్, సబ్స్ట్రాక్ట్ సింపుల్ ఫంక్షన్స్ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసేటప్పుడు యాడ్, మల్టిప్లై ఉన్నాయి కదా, ఈ రెండింటి చూడండి, ఈ రెండు ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ యూస్ చేసి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఇది ఇంతకుముందే చెప్పాను. సో నేను డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను. చూడండి ఇక్కడ మనకి యాడ్, మల్టిప్లై అనేవి ఇంపోర్ట్ అయినాయి. ఇంపోర్ట్ అయిన తర్వాత యాడ్ ఫంక్షన్కు 2, 3 కలిపితే 5, 2, 3 6 వచ్చిందా యాడ్ ఇంపోర్ట్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి డివైడ్ అనే ఫంక్షన్ని బై డిఫాల్ట్ నేను ఎక్స్పోర్ట్ చేశాను. ఇక్కడ దాన్ని ఇంపోర్ట్ చేద్దాం. చూడండి అండి, గమనించండి, బై డిఫాల్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు math.js క్షమించాలి ఒక్క నిమిషం, ఇది ఫైల్ నేమ్ తప్పు. ఇది math.js కాదు, మంది export.js. ఓకేనా. ఇది export.js, ఇక్కడ కూడా export.js. నాకు math.jsలో కూడా యాడ్ ఫంక్షన్స్ ఉండడం వల్ల మనకి ఏ మిస్టేక్ అనేది రాలేదు, బట్ ఇట్ ఈస్ export.js. ఓకే. ఇక్కడ చూడండి డిఫాల్ట్గా ఇచ్చేటప్పుడు ఈ ఫంక్షన్ నేమ్ డివైడ్ అని ఇచ్చాను, కానీ ఇక్కడ నేను డివైడ్ అని తీసుకోలేదు, డివైడ్ 2 అని తీసుకున్నాను. డిఫాల్ట్గా ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం పేరుని కూడా మార్చేయచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ డిఫాల్ట్గా ఇదే ఇస్తుంది కాబట్టి ఆ ఫంక్షన్ వచ్చి దీనికి రిఫర్ అయిపోతుంది, ఇది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు మాత్రం అలా యూజ్ చేయలేము, ఎందుకంటే ఇది డీస్ట్రక్చరింగ్ సింటాక్స్. సో ఇక్కడ ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో అదే ఫైల్ నేమ్ని ఇక్కడ వాడాలి. కాదని వేరే ఫైల్ నేమ్ నేను ఇలా వాడాను అనుకోండి, చూడండి ఎర్రర్ ఏమొస్తుంది. చూడండి యాడ్ 3 అనేది లేదు, కానీ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. ఓకేనా. చూడు, రిక్వైర్ మాడ్యూల్ export.js డస్ నాట్ ప్రొవైడ్ అన్ ఎక్స్పోర్ట్ నేమ్ కాల్ యాడ్ 3. అలాంటిది లేదు, కానీ నువ్వు ట్రై చేస్తున్నావు అనేసి చెప్తుంది మనకి. ఓకేనా. డీస్ట్రక్చరింగ్ సింటాక్స్లో సేమ్ నేమ్నే వాడాల్సి ఉంటుంది. ఓకేనా. కానీ డిఫాల్ట్ సింటాక్స్లో మాత్రం మనం డిఫరెంట్ నేమ్స్ని ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి అలియాస్లో మనకి సబ్స్ట్రాక్ట్ అనేది పెట్టాం. ఇక్కడ కూడాను ఎక్స్పోర్ట్, ఇక్కడ ఆల్రెడీ export.js ఉంది కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో 2 సార్లు మనం చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చేసుకుంటే. చూడండి ఇక్కడ సబ్స్ట్రాక్ట్ని నేను మైనస్ అనే దాని మీద పంపిస్తున్నాను. ఒకవేళ ఎప్పుడు నేను దీన్ని తీసుకుంటాను, యూజ్ చేస్తున్నాను మైనస్ అనేదాన్ని. ఇది ఎందుకోసం వాడతామంటే నేమ్ కొలిజన్స్ రాకుండా ఉండడం కోసం వాడతాం. అంటే మన ఫైల్లో సబ్స్ట్రాక్ట్ అనేది ఇంకొక నేమ్ ఉందనుకోండి, అప్పుడు మనం తీసుకున్నది కూడా సబ్స్ట్రాక్ట్ అయింది అనుకోండి, ఆ రెండు కూడాను కొలిజన్ అవుతాయి. సో అప్పుడు మనకి ఇది ఆల్రెడీ డిక్లేర్ అయ్యి ఉంది, అయినా సరే ఎందుకు తీసుకున్నామని మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో అందుకని అలాంటి విషయాల్లో వచ్చినప్పుడు మనం ఇలాంటి ఎలియాస్ని వాడతాం.
ఇది ఎక్కువ ఎలా కేసులో వస్తుందంటే మనం కొత్తగా దేంట్లోనే జాయిన్ అవుతాం, కానీ అక్కడ ఉన్న డెవలపర్స్ ఆల్రెడీ కొంత డెవలప్ చేసి ఉంటారు. మనం కొత్తది డెవలప్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న పాత నేమ్స్తో కనుక మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తే మనం ఎలియాస్ యూస్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు అనమాట దీనికోసం. ఇంకో విషయం, ఇక్కడ ఎలియాస్ మైనస్ కింద పెట్టాను కదా, నేను సబ్స్ట్రాక్ట్ కోసం ట్రై చేశాను అనుకో, అది రాదు. మైనసే పెట్టాలి, సబ్స్ట్రాక్ట్ మరి రాదు. సబ్ట్రాక్ట్ చూడండి, అట్లీస్ట్ మనకి టైప్ చేస్తున్నప్పుడే విఎస్ కూడా మనకు చెప్తుంది. ఇవి చూడండి హైలైట్ అయినాయి, ఇది హైలైట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది లేదు. సారీ, ఇది యూజ్ చేయకపోవడం వల్ల హైలైట్ అవ్వలేదు. ట్రై చేద్దాం. చూడండి, సబ్స్ట్రాక్ట్ అనేది లేదని చెప్తుంది, ఎందుకంటే ఇది సబ్స్ట్రాక్ట్ని ఇవ్వట్లేదు, మైనస్ని ఇస్తుంది. సో మనం మైనస్నే తీసుకోవాలి, అర్థమైందా? అదేవిధంగా మనం డైనమిక్ ఇంపుట్స్లో కూడా వెళ్దాం, ఓకేనా. అదేవిధంగా మనకి ఇక్కడ మొత్తం వైల్డ్ కార్డ్లో తీసుకునేది ఉంది. ఇక్కడ వైల్డ్ కార్డ్లో తీసుకునేది ఉంది, ఇది మీరు ట్రై చేయండి వైల్డ్ కార్డ్ది, ఓకేనా. వైల్డ్ కార్డ్ది ఏం లేదు, మొత్తం ఇక్కడ స్టార్ తీసుకుని ఒక ఫంక్షన్కి ఇచ్చుకుంటాం, ఒక వేరియబుల్కి ఇచ్చుకుంటాం, అక్కడ నుంచి మిగతా ఫంక్షన్స్ని కాల్ చేసుకుంటాం, ఓకేనా. ఇది సింపుల్ ఫంక్షన్ అని, ఇది మీరు ట్రై చేయండి, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ డైనమిక్ ఇంపుట్ చూడండి, డైనమిక్ ఇంపుట్లో ఏంటంటే చాలా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి మనకి. సపోజ్ మనకు ఒక క్లౌడ్కి కానీ డేటాబేస్కి కానీ కనెక్ట్ అయినప్పుడు కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, సీక్రెట్ ఫైల్స్. ఇవి ఏంటంటే అప్పటికప్పుడు డైనమిక్గా మనం ఆ ఫైల్ తాలూకు పాత్ని జనరేట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం ఇలాంటి సింటాక్స్ని బ్యాక్ ఎండ్లో వాడతాం. ఫ్రంట్ ఎండ్లో అయితే మనం మొత్తం పేజ్ ఒకేసారి లోడ్ అయిపోకుండా కొన్ని కాంపోనెంట్స్ మాత్రమే లోడ్ చేస్తుంటారు, రియాక్ట్లో కానీ యాంగులర్లో కానీ. అప్పుడు కూడా ఈ డైనమిక్ ఇంపుట్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే మనం ఓన్లీ బ్యాక్ ఎండ్ కోర్స్ కాబట్టి మనం ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్ కోసం చేసేటప్పుడు ఇటు డైనమిక్ ఇంపుట్స్ని మనం యూస్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ అసింక్రోనస్ ఫంక్షన్లో మనం డైనమిక్ ఇంపుట్ వాడతాం, ఎందుకంటే ఆ ఫైల్ ఇంపుట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బేస్డ్ అపాన్ ద ఫైల్ సైజ్ బట్టి, అందరూ ఎక్స్పోర్ట్ చేసిన ఫంక్షన్స్ బట్టి. సో ఎనీవే మనం దీన్ని అవాయిడ్ చేసుకోవాలి, అసింక్ అవాయిడ్ చేసుకుంటే అది మొత్తం ఇంపుట్ అయినంత వరకు ఆగుతుంది, ఆగి మన ఫంక్షన్ మనకి ఇస్తుంది, అప్పుడు మన ఆపరేషన్ అనేది చేయొచ్చు, ఓకేనా. దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకే, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది, 3 to 5. ఇదండి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. నేను సింపుల్ ఫంక్షన్స్లో మీకు చెప్పాను, మా అర్థం అవ్వాలని. రియల్ టైంలో మాత్రం పెద్ద పెద్ద ఫంక్షన్స్, కాంప్లెక్స్ ఫంక్షన్స్ కూడా అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకొకటి ఉంది అని చెప్పేసి ఇది క్లోజ్ చేసేది. అదేంటంటే ఇది వాడాలని అంటే మనం ప్యాకేజ్ డాట్ జేసన్లో చూపిస్తాను. ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్లో టైప్ మాడ్యూల్ అనే ఇది చూడండి, ఈ సింటాక్స్ని వాడాలండి. లేదంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని జనరల్గా జేఎస్లో వాడలేము, నోడ్ జేఎస్లో వాడలేము. టైప్ స్క్రిప్ట్ వాడేటప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చాలా అవసరం, అప్పుడు రిక్వైర్ వాడడం. ఎందుకంటే ఈ మధ్యన టైప్ స్క్రిప్ట్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో తీస్తాను నోడ్ మాడ్యూల్స్, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎక్స్పోర్ట్, ఇది సపోర్ట్ కూడా చేయట్లేదు, ఓకేనా. ఇది పెడితేనే జేఎస్లోనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి వాడుకోవచ్చు మనం, ఓకేనా, లేదంటే వాడలేం. ఇంకొకటి ఉంది, అదొక్కటి చెప్పేసి ఆపేస్తాను, ఓకే. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్, మాడ్యూల్ స్మాల్ మాడ్యూల్ ప్లీజ్, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్. వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఓన్లీ 2 ఫంక్షన్స్ తీసుకున్నాను, ఓకేనా. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్, ఇక్కడ చూడండి, నేను ఎక్స్పోర్ట్స్ అనేది తీసేసి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అనేది పెట్టా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇందులో నేను ఇది ఉంచుదాం,
చూద్దాం. ఇక్కడ మనకి జనరల్గా మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ని వాడాలని అంటే ఇది తీసేయాలనుకుంటా. తీసేస్తే ఇది ఓల్డ్ సింటాక్స్ అండి. నేను ట్రై చేస్తుంది. ఇన్ని ట్రై చేద్దాం పోయిదా. రిక్వైర్ యూజ్ చేసుకోవడం మనం ఇలా చేయొచ్చు. ఇందులో ఏంటంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ని యాడ్ మల్టిప్లై అంటే ఇందులో ఏమైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్స్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకుంటే అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇది రిక్వైర్ సింటాక్స్ యూజ్ చేసుకొని. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఇదే యాక్చువల్గా మెయిన్ ఆబ్జెక్ట్. ఈ ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్ కూడాను దీని తాలూ ఫంక్షన్స్ని మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్కి ఇంటర్నల్గా ఇస్తుంది, యాడ్ చేస్తే అవి ఇక్కడ తీసుకుంటాయి. అయితే ఈ ఆపరేషన్ అనేది ఇంటర్నల్గా జరిగిపోతుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ యూజ్ చేసేటప్పుడు. మనం దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఓల్డ్ సింటాక్స్ అండి, ఇప్పుడు ఇది ఎవరం వాడట్లేదు. ఇప్పుడు అందరూ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కే వచ్చేసాం. ఓకేనా. కాకపోతే ఇది కూడా ఉంది, ఇంకా పోలేదు పూర్తిగా. రిక్వైర్ సింటాక్స్ కూడాను ఇంకా ఉంది. ఓకేనా. మన మిగతా ప్యాకేజీలో మనం చూసాం కూడాను. ఓకేనా. ఏ ప్యాకేజీలో చూసాం, ఓకే ఇంతకుముందు వీడియోస్లో చూసాం మనం లోడ్ తీసుకున్నప్పుడు. ఓకేనా. డీప్ కాపీస్ వ్యాలో కాపీలో కూడాను మనం చూసాం. డీప్ కాపీస్ వ్యాలో కాపీలో ఇప్పుడు చూసినట్లయితే ఇందులో కూడా మనకి రిక్వైర్ సింటాక్స్ అనేది ఉంది లోడ్ ఓకేనా. సో ఇది ఫైల్ ఎక్కడ ఉందండి. సో ఇదండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.